ఏమంటున్నారు సార్, రాయలసీమ ప్రజలకి న్యాయ రాజధాని కావాలా వద్దా? మాకు రాజధాని కావాలని ఎవరు కోరుకోవట్లేదా మీ రాయలసీమ ప్రజలు? సార్ ఇప్పుడు నేను మామూలుగా 10 మందితో మాట్లాడేటప్పుడు అలా మనం తీసుకుంటాం విషయాన్ని. 3 రాజధానులు అనేది ఎవరు అడగరు సార్. మామూలుగా మనం ఇంతకాలం క్యాపిటల్ సిటీ అనేది ఒకటి అంతే. అది ఎలాగో అన్ని పార్టీల సమూహం నిర్ణయంతోనే ఆ రోజు మనకు అమరావతి అనేది ఏర్పడింది. మరి ఆ తర్వాత పరిణామాలని మీకు తెలియదేమో. బట్ ఎవరు అడగల 3 రాజధానులని మాత్రం ఏ రోజు. నేనైతే ఎప్పుడు ఒక 10 మంది గుంపులో కూర్చొని మాట్లాడేటప్పుడు మేమైతే అడగలేదండి, 10 మంది అదే మాట అంటారు. సో అది మీరు అలాగా ఒకసారి కాదు, అలాగా నేను ఒక 10-15 సార్లు జనాల మధ్యలో కూర్చున్నప్పుడు కూడా అందరూ ఇదే అన్నారు. అంటే మీరు యావరేజ్గా తీసుకోండి, మీరు ఒక దీని కింద తీసుకుంటే కనుక ఎవ్వరు అడగట్లేదు అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్. మనకు రాజధాని ఉండాలి, అది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ప్రధానమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి శంకుస్థాపన జరిగింది. సో మనకు అమరావతి అనేది మనకు ఒక రాజధాని రాబోతోంది అన్ని హంగులతో. అది ఆల్రెడీ మన చంద్రబాబు గారు ఆ టైంలో మంచి మాస్టర్ ప్లాన్తో మన ముందుకు అవన్నీ ఆ విజువల్స్ కూడా చూపించారు ఆయన. సో అది రెడీ అయిన తర్వాత రేపు పొద్దున చాలా గొప్పగా ఉంటుంది అనేది అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. తర్వాత ఇన్ని జరిగినాయి. ఓకే, ఇంకొకటి సార్, మనకి ఓకే స్టేట్ వరకు ఓకే పొలిటికల్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, సెంట్రల్ పొజిషన్ మీ అభిప్రాయం ఏంటి? సెంట్రల్ పొజిషన్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితికి నేను మాట్లాడకూడదు సార్. ఓకే, ఖచ్చితంగా బీజేపీ వచ్చేస్తుంది, అంతవరకు మాత్రం చెప్పగలను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే సార్ అక్కడ నార్త్లో వాళ్ళు వచ్చేసి కరుడు కట్టిన వీళ్ళు సార్ మన బీజేపీకి సంబంధించి. ఓకే, సో ఖచ్చితంగా బీజేపీ నెక్స్ట్ ఫామ్ చేసేస్తుంది. మన కర్ణాటక, తెలంగాణ ఇటు సైడు మనకి బీజేపీ కనపడుతూ ఉంటుంది. కొంచెం ఇదిగా ఉంటుంది కొంచెం, కానీ నార్త్లో వాళ్ళందరూ బీజేపీ ఇది కాబట్టి, ఎస్పెషల్లీ ఆ 5 స్టేట్స్ కొంచెం ఇది ఉంది కాబట్టి ఈసారి వాళ్ళే ఫామ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. ఓకే, బీజేపీ అంటే నేను ఒక కామన్ ఓటర్గా, కామన్ మ్యాన్గా మాట్లాడే ఈ సిచ్యువేషన్ అలా అనిపిస్తుంది. ఓకే, కన్నడలో కూడా సినిమాలు చేశారు మీరు, 6 సినిమాలు మంచి హిట్లు కదా సార్. 6లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కదా, 6-7 చేసినట్టున్నారు కదా. 6 సినిమాలు సార్ సక్సెస్లు. అంటే నాకు నా స్టార్డమ్ మారిపోయేంత సక్సెస్ఫుల్ రాలేదు సార్. మామూలుగా ఏంటంటే ఫ్యామిలీ హీరో అన్నట్టుగా మంచి సినిమాలు చేసాం. అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అక్కడ కొనసాగకుండా మళ్ళీ తెలుగుని లేదు సార్, నేను అక్కడ హీరోగానే వచ్చేసాను. వచ్చేసి మళ్ళీ మళ్ళీ వస్తున్నా కూడా నాకేంటంటే ఇక్కడ మళ్ళీ సీరియల్స్లో బిజీ అయిపోవడం వల్ల ఇంకా తమిళ్ ఒకటి, కన్నడ ఒకటి, ఇప్పటికీ మీకు ఉంది స్పేస్. ఎప్పటికీ తమిళ్లో సీరియల్స్ కూడా నావి పెద్ద హిట్లు సార్ అన్నీ. రీసెంట్గా నేను ఆమని గారు చేసిన సీరియల్ కూడా చాలా పెద్ద హిట్ సన్ టీవీలో. తర్వాత విజయ్ టీవీలో చెల్లమ్మ, ఈ 2 మంచి హిట్లు అనమాట నాకు. ప్రస్తుతానికైతే మీరు సీరియల్స్ వర్క్, నెక్స్ట్ పాలిటిక్స్ గోల్. నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా గోల్ అంటూ ఉంటే పాలిటిక్స్ అనుకుంటున్నా. పాలిటిక్స్లో ఒకటే సార్, నేను ఇప్పుడు పార్టీలో మా చంద్రబాబు గారికి నేను నాకు ఇష్టమైన మనిషి ఆయన. నాకు ఎందుకంటే సినిమా ఫీల్డ్లో రామారావు గారు, కృష్ణ గారు ఎంత ఇష్టమో, తర్వాత రాజకీయాల్లోకి వచ్చేలోపు చంద్రబాబు గారు అంటే అంత ఇష్టం నాకు. సో అది చంద్రబాబు గారికి తెలుసు. చంద్రబాబు గారికి కూడా ఏదైనా దీంట్లో మన వాడిని ఇది చేయాలనేది ఆయనకి ఉంది. అది ఎప్పుడు చేస్తారనేది ఆయనకే వదిలేయాలి. ఎందుకంటే ఆయనకి ఎన్ని ప్రెజర్స్ ఉన్నాయి సార్, ఎన్ని ప్రెజర్స్ ఆయనకి తెలుసు. నాకు డౌట్ సార్, కానీ ఏదో ఒక టైంలో మాత్రం బాబు గారు నన్ను ఖచ్చితంగా ఒక మంచి దీంట్లో ఇది చేస్తారనేది నాకు నమ్మకం ఉంది. ఒక డౌట్ సార్, జనాల్లో ఒక నానుడు ఉంది, మామూలుగా క్యాంపెయినింగ్ చేసినా కానీ లేకపోతే సినిమా నుంచి కానీ ఆర్టిస్టులు కానీ సెలబ్రిటీని కానీ తీసుకెళ్తే పే చేస్తారా, పార్టీలు పే చేస్తాయా? అది విన్నాను కానీ నేనైతే మాత్రం ఏ రోజు కానీ డబ్బులు తీసుకోవటం అస్సలు. డబ్బులు తీసుకుంటే ఏమైంది సార్, నేను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంతే. అదే డబ్బులు తీసుకుంటే పెయిడ్ ఆర్టిస్ట్ నేను. డబ్బులు తీసుకున్నాను, వాళ్ళు చెప్పింది మాట్లాడేసి వెళ్ళిపోయాను. నో, మనం పని చేస్తే సిన్సియర్గా పని చేయాలి. పార్టీ కోసం పని చేయాలన్నప్పుడు పని చేయాలి అంతే. నేను ఎప్పుడు అలాంటిది చేయలేదు. అలాంటి ఒక్కరు నా మీద చెప్పినా నేను పీక కోసుకుంటా. నేను ఎక్కడ కానీ నేను ఇన్ని సంవత్సరాలు నా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నా. నేను
తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను నేను. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను తెలుగుదేశం పార్టీ మధ్యలో మీరు అన్నట్టుగా కొంతమంది వచ్చారు అలాగా. ఆఫర్ అంటే వాళ్ళు సంతోషంగా వచ్చారు. అదే మీకు ఆఫర్ చేశారా? అదే చెప్తున్నా, సంతోషంగా వచ్చి నో సార్. వేరే పార్టీలో వచ్చారు మీ దగ్గరికి? వేరే పార్టీల వాళ్ళు నేను నిజంగా అంత ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు సార్. వాళ్ళ తెలిసిపోయి ఉంటుంది తెలుసు సార్. అడిగినా కానీ రాడు, ఆటుకోరు. నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ తెలుగుదేశం అనేది తెలుసు. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను అయితే అందరూ మంచి సర్కిల్ ఉంది మనకి. అన్ని పార్టీల్లో వాళ్ళు మంచి స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఓకే. తమ్ముడే ప్యాకెట్ ఓకే.